సోదరులారా, ఇవాళ మైనార్టీ సోదరులనే కాదు, మా ఎస్టీ సోదరులను 6% రిజర్వేషన్ ఇందిరాగాంధీ ఇస్తే 12% చేస్తా అన్నాడు. ఇవాళ గిరిజన సోదరులను నిండా ముంచండి. వాళ్ళనే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పేదల కష్టాలు చూసి ఇండ్లు లేని వాళ్ళందరికీ ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ప్రతి ముసలమ్మకు ముసలాయనకు పింఛన్ ఇచ్చింది, ప్రతి రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది, ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది. చదువుకుంటున్న బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల బిడ్డలకు కార్పొరేట్ విద్య కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆరోగ్యం బాగలేక పేదోడు గవర్నమెంట్ దవాఖానలపై చచ్చిపోతుంటే పేదోడు సావద్దు, పేదోడు నిండు 100 ఏళ్లు బతకాలని ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి అపోలో దావకాండ్ల 2 లక్షల రూపాయల వరకు మీకు ఏమి జరిగినా బిల్లులు చెల్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది. గ్రామాలలో పేదోడికి పాము గడిచినా తేలు గడిచినా ఇంకేమన్నా అయినా తీసుకుపోవడానికి ఎవరినో కాళ్ళ ఏళ్ళ పట్టుకోవాల్సిన పని లేదు అని చెప్పి 104, 108 కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ జలయజ్ఞం ద్వారా ఎడారిగా మారిన తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు, కల్వకుర్తి, రంగారెడ్డి, భీమా, నెట్టపాడు, కోయిల్ సాగర్, అదేవిధంగా ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ నుంచి మొదలు పెడితే మీ పెండింగ్ ఉన్న అలీగుత్పా సాగర్ వరకు కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం పేరు మీద రైతులను ఆదుకోవడానికి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన మాట వాస్తవం కాదా? ఇన్ని పనులు మేం చేస్తే ఇవాళ చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, నువ్వేం చేసినావు ఈ 4.5 ఏళ్లలో? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 6,75,000 కోట్ల రూపాయలు, ఎన్ని 6,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ 4 ఏళ్లలో ఎవరి జేబులకు పోయిందని నేను అడుగుతున్నా. ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 10,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉండే, ఇవాళ ఒక్కొక్క గ్రామానికి 20-30 కోట్ల రూపాయలు కనీసం రావాల్సి ఉండే. మీ గ్రామాలలో ఏ ఊర్లైనా కోట్ల రూపాయల పనులు జరిగినాయా? మరి జరిగినప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయో టిఆర్ఎస్ వాళ్ళని నిలబెట్టి అడగాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఇవాళ సోదరులారా, చెప్పింది వేరు, చేసింది వేరు. ఇవాళ మనం చూస్తున్నది వేరు. మళ్ళొక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాయల పకీర్లాగా ముసుగు తొడుకొని సీతమ్మను ఎత్తుకపోనికే మాయలేడు వచ్చినట్లు మన ఓట్లను ఎత్తుకపోవడానికి రావణాసురుడు మళ్ళా మన దగ్గరకు వస్తున్నాడు. చరిత్ర మనకు తెలుసు, పురాణాలలో చదివినాం, బకాసురుని గురించి విన్నాం, రావణాసురుణ్ణి ప్రతి సంవత్సరం కాలుస్తూనే ఉన్నాం. మరి బకాసురుడు రావణాసురుడు కలిస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అట్లాంటి మనం క్షమించాలన్నా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి సోదరులారా, ఇవాళ ఇక్కడ ఏ రైతుల ఆత్మగౌరవం కోసం, ఏ రైతుల ఆత్మాభిమానంతో బతకాలనో ఆ రైతులకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచినప్పుడే ఇవాళ మన బతుకులు బాగుపడతాయి. కాబట్టి ఇవాళ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే ప్రభుత్వంలో అత్యంత ప్రముఖమైన స్థానంలో వారు ఉంటారు. రేపు అవసరం అనుకుంటే ఎవరు ముఖ్యమంత్రి ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి 400 కోట్ల రూపాయలు ఒక సంతకంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీకి వారు మంజూరు చేయించుక రాగలరు. ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తే నష్టాలలో నడుస్తుందంటే ఈ సన్నాసి. నేను ఒక్క మాట అడుగుతున్నా, పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ షాపులలో ఇచ్చే చక్కెర రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు చౌదరి దగ్గర కొంటున్నారు. ఎందుకు? నిజాం షుగర్ ఫ్యాక్టరీలో కొనొచ్చు కదా. ఈడ పండించిన మొత్తం చెరుకును చక్కెర చేసి ఈ చక్కెరను పౌర సరఫరాల శాఖ కొంటే ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో మీరు పండించిన చెరుకుతో వచ్చిన చక్కెరనే వినియోగించవచ్చు కదా. ఇవి మాత్రం కొనడు, ఎందుకంటే ఇళ్ళ కమిషన్ రాదు. చిత్తూరు చౌదరి గారు అయితే
10% 20% కమిషన్ ఇస్తాడు కాబట్టి వాళ్ళ పిల్లలకు కమిషన్లు కావాలి, వాళ్ళ పిల్లలకు కార్లు కావాలి, వాళ్ళ పిల్లలకు బంగ్లాలు కావాలి, ఆయనకు ఫామ్ హౌస్లు కావాలి, ఆయన కుటుంబం గురించి రాసుకోనికే పేపర్ కావాలి, చూపించుకోనికే టీవీ కావాలి, చేసుకోనికే వ్యాపారాలు కావాలి, కులుకనికే ఫిలిం నగర్ లో పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కావాలి. ఇందుకోసమా తెలంగాణ తెచ్చుకున్నది. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న విద్యార్థుల్ని, ఉదయం నుంచి చూస్తున్న నిజామాబాద్ పొలిమేరలకు వచ్చినప్పటి నుంచి ప్రతి దగ్గర 20 నుంచి 30 సంవత్సరాల యువకులు అల్లు పెరగకుండా ఎర్ర టెండకు ఒక్కొక్క సైకిల్ మోటార్ మీద ముగ్గురు వేల సైకిల్ మోటార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.